వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీ అండి, హెల్తీ రెసిపీతో ముందుకు వచ్చాను. పిల్లల్ని వెజిటేబుల్స్ ఇంకా అన్నీ పప్పులు అయితే తినమంటే అస్సలు తినరు కదా, కానీ ఇలా వాళ్ళకి తెలియకుండా పెడితే మాత్రం ఖచ్చితంగా తినేస్తారు. మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే నేను నా దగ్గర ఉన్నాయన్నీ నానబెట్టుకున్నాను. అంటే ఇవన్నీ ఉంటాయి కదండి, పల్లీలు ఇంకా శనగలు ఇవన్నీ నానబెట్టుకున్నాను. ఇంకా పప్పులు కూడా పెసరపప్పు, మినప్పప్పు, ఇంకా కందిపప్పు, ఇంకా శనగపప్పు ఇవన్నీ నానబెట్టుకున్నాను. మైసూరుపప్పు కూడా అన్నీ చాలాసేపు నానబెట్టుకున్నాను. ఇంకా మెయిన్ ఐటమ్ అయితే ఇదండి, రాగుల్ని కూడా నేను నానబెట్టేసుకున్నాను. వీటిని బాగాసేపు నానబెట్టుకోవాలి. ఇంకా ఇవి ఉంటాయి కదండి, వీటిని అయితే మనం నైట్ మొత్తం నానబెట్టినా పర్లేదు. నేను రాజ్మా కూడా తీసుకున్నాను. చాలా హెల్తీ అండి, అన్ని విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా మెయిన్ ఇంకా అన్ని వెజిటేబుల్స్, మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలండి. ఇలా పెడితే పిల్లలు అయితే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు. చూడండి, ఆనియన్, ఉల్లిపరకలు, ఇంకా పచ్చిమిర్చి, బీన్స్, ఇది రెడ్ ముల్లంగి, వైట్ ముల్లంగి, క్యారెట్, ఇదైతే మొన్న ఇంకా బ్రోకోలీ సూప్ చేశాను, దాని కింది కాడలు అన్నట్టు ఇది కూడా వేసుకుంటున్నాను. ఒక ఆలు, ఇంకా టమాటా, ఇది క్యాబేజీ. ఇంకా మీ దగ్గర వేరే ఏమన్నా వెజిటబుల్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్నాయి, నేను వేసుకున్నాను. ఇంకా నేను ఇందులో చెప్పడం మర్చిపోయాను, ఉల్లిపాయలు కూడా వేసాను. అన్నీ బాగా నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటితో మనం కిచిడి చేసుకుందాం. దీన్ని కుక్కర్లో చేసుకోవచ్చు, నార్మల్గా కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇది నెయ్యితో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది, హెల్తీ కూడా. ఇంకా ఇప్పుడైతే ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా ఉల్లికాడలు, కరివేపాకు ఉంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర అయితే కరివేపాకు లేదు. ఇది కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక్కసారి తర్వాత ఒకటి అన్నీ వేసుకోవాలి. ఇప్పుడైతే అన్ని కలిపేసి అయితే నేను వేసుకుంటున్నాను. అందులో అన్నీ వేసేసాను. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. కూరగాయలన్నీ మగ్గే వరకు మనం మూత పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత అయితే మనం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెమే వేసుకోవాలి. దీన్ని బాగా కలిపేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు అయితే పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇంకా కారం, మీకు ఎంత కారం కావాలో అంత అన్నీ తీసుకోవాలి. ఇది ఇప్పుడు ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో అయితే మనం ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మసాలా లేకుండా కూడా చేసుకోవచ్చండి. మసాలాలు వేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, కొంచెం ఫ్లేవర్ వస్తుందని వేస్తున్నాను. దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇది అన్నీ సరిపడా అన్నీ ఇప్పుడే వేసుకున్నాం కదా, ఉప్పు అవి కూడా మనం చూసుకొని తర్వాత వేసుకోవచ్చు. తక్కువగానైతే, ఎక్కువ మాత్రం వేసుకోవద్దండి. ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న ఈ పప్పులన్నీ ఇందులో వేసేసుకోవాలి. అన్నీ కలిపేసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా ఉంటుంది, ప్లస్ ఎంత హెల్తీ అండి. మనం రైస్ అయితే తక్కువ వేసాము. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ, హెల్త్ బాగాలేని వాళ్ళకి కానీ అందరూ తినొచ్చండి, చిన్న నుండి పెద్ద వరకు. దీని కాంబినేషన్లో నేను ములక్కాయ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. ముల్లంగి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా టమాటా చట్నీ కావచ్చు, ఇంకా ఇలాగే పెరుగుతో కూడా తినేయవచ్చు, ఇంకా ఖాళీగా కూడా మనం తినేయవచ్చు. ఇది ఒక 2-3 మినిట్స్ ఇలా మగ్గితే మసాలా అంతా పడుతుంది. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడైతే సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవాలి, అప్పుడే కొంచెం లూజ్గా బాగుంటుంది. పొడి పొడిగా అంతా బాగోదండి. నేనైతే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మీరైతే మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇప్పుడైతే విజిల్ పెట్టేసుకున్న 5-6 విజిల్స్ రానివ్వాలండి. విజిల్స్ వచ్చాకైతే నేను మీకు చూపిస్తాను. ఐటమ్ మర్చిపోయాను, మళ్ళీ ఇప్పుడు కుక్కర్ మూత తీసేస్తే కొన్ని మిల్ మేకర్ వేసుకుంటున్నానండి. అసలు ఇది ఫస్టే వేసుకోవాలి మనం, నేను మర్చిపోయాను. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి అయితే నేను ఇప్పుడు కుక్కర్ మూత మళ్ళీ క్లోజ్ చేసి 5-6 విజిల్స్ రానిస్తాను అన్నట్టు. ఏదైతే ఉడికిపోయింది, నేనైతే విజిల్ తీసేసాను. ఇంకా రెడీ అయితే అయిపోయింది. చూడండి ఎలా ఉడికిందో. దీన్ని బాగా కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే మన కిచిడి రెడీ అండి. చాలా హెల్దీ. ఇంకా దీన్ని మనం పలసగా చేసుకోవచ్చు, ఇంకా కొంచెం తిక్కుగా కూడా చేసుకోవచ్చు. ఇలా మీడియంగా ఉంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. దీని కాంబినేషన్లో ఇక్కడ ముల్లంగి చట్నీ చేశాను. ముల్లంగి చట్నీ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, షార్ట్స్లో నేను అప్లోడ్ చేశానండి.
ఇదండి వీడియో, హెల్తీ వీడియో అండి. మీకు కనుక నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.